సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఆప్షన్స్ ఫ్రెండ్స్, బేసిక్ డెఫినేషన్ని నేను చాలా టైం పట్టింది అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే, దాంట్లో సింపుల్ టర్మ్స్ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్ది కాంప్లికేటెడ్గా అనిపించింది. బట్ అగైన్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో బేసిక్ డెఫినేషన్ కంటే ముందు ఒక పాయింట్ అనేది మనం చూసుకోవాలి. అదేంటంటే మనకి కాల్ ఆప్షన్ స్పెల్లింగ్ ఏంటంటే CALL, పుట్ ఆప్షన్ స్పెల్లింగ్ PUT, పుట్. దీన్ని మనం జనరల్గా షార్ట్ కట్లో CE అని రిప్రజెంట్ చేస్తున్నాం ఇన్స్టెడ్ CA. యాక్చువల్ కాల్ షార్ట్ కట్ CA, పుట్ షార్ట్ కట్ PU, బట్ మనం దీన్ని PE అని రిప్రజెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం యూరోపియన్ స్టైల్ అనేది ఫాలో అవుతున్నాం. 2 టైప్ ఆఫ్ ఆప్షన్ స్టైల్స్ ఉంటాయి. ఒకటి అమెరికన్ స్టైల్స్ అండ్ యూరోపియన్ స్టైల్. అమెరికన్ స్టైల్ అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసొచ్చు. సపోజ్ ఇది స్టార్టింగ్ అనుకుందాం, మంత్ ఇది 30th మంత్ ఎండింగ్ ఎక్స్పైరీ డే అనుకుందాం. ఇన్ బిట్వీన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ ఆప్షన్ని ఇన్ ద మనీకి వెళ్ళిపోగలనే వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్, కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది ఇనీషియల్గా చూసే వాళ్ళకి డెలివరీ తీసుకోవడం. దాని గురించి కూడా తర్వాత అర్థమైపోద్ది. సో ఎక్సర్సైజ్ చేసే హక్కు ఉంటుంది అనమాట, రైట్ ఉంటుంది ఆప్షన్ బయ్యర్కి. అదేవిధంగా యూరోపియన్ స్టైల్లో ఏమవుతుందంటే మనకి మంత్ ఫస్ట్‌కి ఈ మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు. మనకి లాస్ట్ ఎక్స్‌పైరీ ఏదైతే ఉందో ఆ ఎక్స్‌పైరీ రోజు మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తారు. దీనివల్ల కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అడ్వాంటేజ్ యూరోపియన్ స్టైల్‌లో మనకి ఫస్ట్ ఈ మధ్యలో మంత్‌కి మధ్యలో ఎప్పుడైనా ఆప్షన్ బయింగ్ లేదా సెల్లింగ్ చేసినా వాళ్ళు అరేంజ్ చేసుకోవడానికి మనీ అనేది టైం ఉంటది. ఇనఫ్ సఫిషియంట్ టైం ఉంటది. అండ్ ఒక ఐడియా ఉంటది, పలానా డేట్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి అని చెప్పేసి. బట్ అమెరికన్ స్టైల్‌లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మధ్యలో ప్రైస్ మూవ్ అవ్వంగానే ఇందా మనీకి వెళ్ళిపోవంగానే వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూస్, అంటే ప్రైస్ అమౌంట్ అరేంజ్ చేయటంలో డెలివరీ తీసుకునేటప్పుడు, డెలివరీ ఇచ్చేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది తలెత్తుతూ ఉంటాయి అనమాట. బట్ అగైన్ ఏంటంటే ఇది వెరీ సింపుల్. మనకి ఇక్కడ ఎక్స్పైరీ అయ్యే నాటికి ఓకే ఎక్సర్సైజ్ ఆప్షన్ అనేది ఉంటదనమాట. ఈ మధ్యలో మనం ఎగ్జిట్ అవ్వచ్చు, ఇన్ అవ్వచ్చు. ఇన్ ద మనీ అయిపోయినా ఎగ్జిట్ ఇన్ అనేది అవ్వచ్చు. దీనివల్ల పెద్ద ప్రాబ్లం అనేది లేదు. దట్ ఈస్ ద రీజన్ యూరోపియన్ స్టైల్ ఫాలో అవుతాం కాబట్టి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ అనేది ఇచ్చారు. బట్ మెయిన్ కాన్సెప్ట్ ఇది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే ఈ బేసిక్ డెఫినేషన్లో ఆబ్లిగేషన్ మనం వింటూ ఉంటాం. ఫస్ట్ టర్మ్స్ వచ్చేసరికి ఆప్షన్ బయ్యర్కి రైట్ ఉంటుంది. ఓకే, రెండవది ఆప్షన్ సెల్లర్కి ఆబ్లిగేషన్ ఉంటుంది అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఆబ్లిగేషన్ ఏంటి, ఈ రైట్ ఏంటి, దీని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ టు ఆబ్లిగేషన్ డిస్కస్ చేసుకునే ముందు ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ అనేది బై చేసుకుందాం అనుకుందాం. మనం ఏం చేసామంటే ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకున్నాం. సపోజ్ 2022లో ఉన్నాం ఇప్పుడు. అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే మనకి 31 జనవరి 2023కి ఫ్లాట్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ప్రామిస్ చేశారు. అంటే ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది ఇద్దరి మధ్య. సో మనం యాజ్ ఎ కస్టమర్ ఏం చేసామంటే ఓకే, అప్ ఫ్రంట్లో 30 lakhs పే చేయండి అని చెప్పారు. ఎంత ఫ్రెండ్స్, 30 lakhs అనేది. ఇక్కడ మనం పే చేసిన అమౌంట్ ఏంటంటే, మనం బయ్యర్ అనమాట ఇప్పుడు. ఓకే, వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళ ఆప్షన్ సెల్లర్ లాగా. సో 30 lakhs పే చేసాం. ఈ ప్రీమియాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మనం పే చేసేదాన్ని ప్రీమియం అన్నాం. వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారని రిసీవబుల్ ప్రీమియం అన్నాం. ఓకే ఫైన్. సపోజ్ 31 జనవరికి దీని ఖర్చు పెరగవచ్చు. సపోజ్ లేబర్ కాస్ట్ పెరిగింది, లేకపోతే ఐరన్, సిమెంటు, ఇసుక ఇవన్నీ పెరిగినాయి. ఎట్ ఎనీ కాస్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద అగ్రిమెంట్ వాళ్ళు, ఇది సపోజ్ 30 లక్షలది 3 కోట్లు అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయినా సరే వాళ్ళు మనకి 30 lakhsకి ఏదైతే డేట్ అన్నారో ఆ డేట్కి అనేది మనకి ఇవ్వాల్సిందే. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్సర్సైజ్ అనమాట. 31కి మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ నష్టం అనేది ఎవరు భరించాలి, వాళ్ళు అనమాట, సెల్లర్స్. ఓకే, ఇక్కడ మనకి రైట్ ఉంటుంది. మనం ఒకవేళ అందించలేకపోతే మనం లీగల్గా ప్రొసీడ్స్ అనేది అవుతుంటుంది అనమాట. అట్లాగనే ఇక్కడ ఆప్షన్ బయ్యర్కి రైట్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్ ఎప్పుడు కూడా ఆబ్లిగేషన్ అనమాట. బయ్యర్కి ఏదైతే కావాలో అది చేసి పెడుతూ ఉంటారు అనమాట. ఇంకా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మనం ఒక క్లియర్ అనేది ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని దీని యొక్క లాట్ సైజు ఫస్ట్ చూద్దాం. 1000 అనుకుందాం. ఇది 500 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నేనేం చేశానంటే ఆ కాల్ ఆప్షన్ని బై చేస్తున్నాను
ఫ్రెండ్స్ ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేస్తున్నాము మీనింగ్ ఏంటంటే ఈ స్టాక్ని మనం 500 దగ్గర బై చేసినట్టు మీనింగ్. ఎందుకంటే కాల్ని బై చేస్తున్నాం, మనం హక్కుదారులం అవుతాం అనమాట, రైట్ ఉంటుంది మనకి. ఓకే, ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చేసే నాటికి 1 జనవరి అనుకుందాం. ఓకే, ఇదంతా చేసే టయానికి ఓకే 31 జనవరి కల్లా ఇది ఒక 1000 రూపాయలు అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, హైపోథెటికల్ సినారియో ఇది. 500 రూపాయలు 1 మంత్లో పెరిగింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 31 జనవరి ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. ఎక్సర్సైజ్ చేసేది కారణం ఏంటంటే మనం కొన్న కాల్ ఆప్షన్ ఇన్ ద మనీకి వెళ్ళిపోయింది. ఓకే, మనకు ఆ హక్కు ఉంటుంది అనమాట. ఇప్పుడు బేస్డ్ ఆన్ అవర్ మన సెబీ రూల్స్ని బట్టి మనకి హక్కు ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ 1000 రూపాయల స్టాక్ని 500కే బై చేయొచ్చు. ఎందుకంటే మనం కాల్ ఆప్షన్ ఆల్రెడీ బై చేసాం అంటే ఈ స్టాక్ని 500 రూపాయల దగ్గర బై చేసాం కాబట్టి మనకి రైట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఈ కాల్ ఆప్షన్ని సెల్ చేశారో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 2 చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర క్వాంటిటీ ఉంటే మనకి డెలివరీ ఇస్తారు. ఇది 500కే ఇస్తారనమాట. ఆఫ్ కోర్స్ 1000 రూపాయల దగ్గర ఉంది కాబట్టి ఆ లాస్ అనేది వాళ్ళు భరిస్తారు. లేదు వాళ్ళ దగ్గర డెలివరీ ఇవ్వటానికి లేవనుకోండి, అప్పుడు బ్రోకర్ ఏం చేస్తాడంటే వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసి మనకి ఇస్తాడనమాట. షేర్స్ కొని ఎక్కడ కొంటాడు, 1000 రూపాయల దగ్గర కొనిపిస్తాడు. కొనిపించి మనకి ఇస్తాడన్నమాట. ఏది ఎంతకి ఇస్తాడు, మనకి 500 రూపాయలకి ఇస్తాడు. సో ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్ మనకి 500 రూపాయల ప్రాఫిట్ అనేది వచ్చింది ఇక్కడ. బట్ చూడండి, దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్ ఆప్షను 100 రూపీస్ దగ్గర బై చేసామనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి ఇక్కడ 500 ప్రాఫిట్ వచ్చింది కదా, 100 రూపీస్ దగ్గర మనం ఆల్రెడీ ప్రీమియం పే చేసాం కాబట్టి టోటల్గా మనకి 400 రూపాయలు ఒక్కొక్క స్టాక్ మీద ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్గా లాట్ సైజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ 1000 క్వాంటిటీ ఇంటూ 400 అంటే మనకి 4 lakh రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఏది ఈ కాల్ ఆప్షన్ని బై చేయటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే మనకి అర్థమైపోయింది. నెక్స్ట్ సినారియో సెల్లర్స్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఓకే, సెల్లింగ్ అన్నాం కదా. ఇప్పుడు సేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం ఏం చేస్తున్నామంటే 500 దగ్గర పుట్ ఆప్షన్ని బై చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే పుట్ ఆప్షన్ని బై చేస్తున్నామంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సెల్ చేస్తున్నాం అంట, స్టాక్ని సెల్ చేస్తున్నాం కానీ పుట్ ఆప్షన్ మాత్రం బై చేస్తున్నాం. ఈ కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది స్టార్టింగ్లో. సో హోప్ యూ అండర్స్టాండ్. పుట్ ఆప్షన్ బై చేస్తున్నామంటే ఈ స్టాక్ని 500 దగ్గర అమ్మేసాం. సో మనకి ఎలా బెనిఫిట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ అనేది 100 రూపాయలకు వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా 1 మంత్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందమని అయిపోయింది కాబట్టి నేను కొన్న పుట్ ఆప్షన్ నాకు హక్కు ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ అవర్ సెబీ రూల్స్ మనకి హక్కు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. మన దగ్గర 1000 క్వాంటిటీ ఉన్నాయంటే వీడికి 500కే డెలివరీ ఇచ్చేస్తాం. అదేంటి, ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ఉంటే 500కి ఇవ్వటం ఏంటంటే అంతే, మనం పుట్టుని బై చేసాం కాబట్టి మనం సెల్ చేసాం అనమాట 500 దగ్గర ఈ స్టాక్ని. మీనింగ్ అదనమాట. ముందుగానే అగ్రిమెంట్ ప్రకారం మనం స్టార్టింగ్లో 500 దగ్గర పుట్ ఆప్షన్ బై చేసామంటే 500 దగ్గర సెల్ చేసాం. ఇప్పుడు మనం డెలివరీ ఇచ్చుకోవచ్చు 500కి. ఒకవేళ స్టాక్ కావాలి అనుకుంటే మళ్ళీ 100 దగ్గర మనం బై చేసుకోవచ్చు. అట్ ఎనీ హౌ ఏంటంటే మనకి ఇక్కడ 400 ప్రాఫిట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లేదు అంటే మన దగ్గర డెలివరీ ఇవ్వడానికి లేదు అంటే ఓకే 100 దగ్గర బై చేసి వాళ్ళకి ఏంటంటే 500కి ఇస్తాం అనమాట. ఎందుకంటే 500 దగ్గర మనం సెల్ చేసాం కాబట్టి ఈ పుట్ ఆప్షన్ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళకి ఆబ్లిగేషన్ కంపల్సరీగా వాళ్ళు 500 దగ్గర కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ బేసిక్ పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్, ఆబ్లిగేషన్ అండ్ రైట్ అనే దాని గురించి. అయితే ఇక్కడ ఒక పాయింట్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే బెనిఫిట్ కూడా ఉంటుంది వీటిలో. సపోజు నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 500 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ వెరీ గుడ్ స్టాక్ ఇది. నేను లాంగ్ టర్మ్లో బై చేయాలి అనుకుంటున్నాను. బట్ ఈ ప్రైస్ దగ్గర బై చేయడం నాకు ఇష్టం లేదు. కొద్దిగా తగ్గితే బై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మన మైండ్ సెట్ ఏంటంటే ఇక్కడ దీన్ని డెలివరీ తీసుకోవాలని మనం సిద్ధంగా ఉన్నాం. దానికోసం అమౌంట్ అంతా రెడీగా పెట్టుకున్నాం. బట్ ప్రైస్ అనేది కొద్దిగా తగ్గితే బాగుండు అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే 400 రూపాయలని పుట్ ఆప్షన్ని మనం ఏం చేయొచ్చు అంటే సెల్ చేయొచ్చు, ఆబ్లిగేషన్కి వెళ్ళొచ్చు. బట్ మనం రెడీగా ఉన్నాం ఏది డెలివరీ తీసుకోవాలని, అందుకని ఆబ్లిగేషన్కి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ 2 సినారియోస్ జరుగుతాయి. పుట్ ఆప్షన్ సెల్ చేసాం. సెల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ప్రీమియం అనేది ఉంది.
మనం రిసీవ్ చేసుకున్నాం యాజ్ ఏ సెల్లర్గా. ఇప్పుడు మార్కెట్ 400 దాకా రాకుండా పైకి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు ఓకే, పోతే వెళ్ళింది 400కి వస్తే కొందాం అనుకున్నాం, రాలేదు, బ్యాడ్ లక్ అనుకుంటాం. బట్ బ్యాడ్ లక్ అనుకోవాల్సిన అవసరం లేదు. సెల్లర్గా ఇక్కడ 10 రూపీస్ పుట్ ఆప్షన్ని సెల్ చేసాడు కాబట్టి 10 రూపీస్ ఇంటూ సపోజ్ లాట్ సైజు మనకి 1000 కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 10,000 రూపాయలు అనేది మనకి ఊరికే ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మన డెసిషను దీనివల్ల మనకు ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే మనం దీన్ని సెల్ చేసాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మార్కెట్ అలా దాటి కిందకి వెళ్ళిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజు 400 దాటి కిందకు వచ్చింది అనుకుందాం. ఇన్స్టెడ్ బుకింగ్ లాస్ ఏంటంటే ఇక్కడ పుట్ ఆప్షన్ అమ్మేసినాం కాబట్టి మనకి పుట్ ఆప్షన్లో లాస్ వస్తుంది. ఈ లాస్ని బుక్ చేసుకోవటం కంటే కూడా డెలివరీ తీసుకుంటాం అనమాట మనం. ఓకే, 400 దగ్గర. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తుంటారంటే, మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, దాన్ని 1500 దగ్గర ఉందనుకుందాం, దాన్ని 1100, 1200 ఈ విధంగా పుట్ ఆప్షన్స్ సెల్ చేస్తూ ఉంటారు. ఏది, వాళ్ళకి ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి, నెక్స్ట్ వాళ్ళ ఇంటెన్షన్ డెలివరీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ అవుట్ ఆఫ్ ద మనీ కానీ, ఓకే, వాళ్ళకి కావాల్సిన ప్రైస్ దగ్గర దీన్ని ఏంటంటే పుట్టుని బై చేయటం కాదు, సెల్ చేస్తారు, ఆబ్లిగేషన్కి వెళ్తారు. ఆబ్లిగేషన్కి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మార్కెట్ వీళ్ళు అనుకున్నట్టు కిందకు వచ్చింది అనుకోండి, ఈ స్టాక్ని 1100 దగ్గర ఈ పుట్ ఆప్షన్ అమ్మారు కాబట్టి వాళ్ళకి లాస్ తీసుకోవటం కంటే కూడా డెలివరీ తీసుకుంటారు అన్నమాట. వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తారు. ఒకవేళ మిస్ అయింది అనుకోండి, ఇక్కడ పుట్ ఆప్షన్ సెల్ చేసినందుకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి, స్టాక్ వచ్చిందని ఆనందపడతారు. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఆప్షన్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, బేసిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ ఈ వీడియో నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. స్టిల్ మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేనేమన్నా మిస్ అయితే కూడా కింద కామెంట్ చేయండి. ఐఎమ్ ఓపెన్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. టిల్ దెన్, ధన్యవాదాలు.